ఒకరోజు నేను నా వైఫ్ కూర్చొని మాట్లాడుతుండగా తను ఏదో టాపిక్లో మామూలుగా అడిగింది. నువ్వు ఎందుకు ఎప్పుడు నీ బెస్ట్ టీచర్ ఎవరో చెప్పవు, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, నేమ్ ఏమి ఉండదని. అప్పుడు ఆలోచించాను, అవును కదా, ఎప్పుడు బెస్ట్ టీచర్ అంటే నేను ఏ టీచర్ పేరు చెప్పలేదు ఎవరికేను. బెస్ట్ ఫ్రెండ్ అంటే కూడా నేను చెప్పలేదు, ఎక్కడ రాయలేదు, ఏ స్లామ్ బుక్లోనూ ఎక్కడాను. సో ఆలోచించాను. ఆలోచిస్తే దాని మీద నేను పాడ్కాస్ట్ చేస్తానని చెప్పాను. అందుకని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను బెస్ట్ టీచర్ గురించి. సో బెస్ట్ టీచర్ గురించి తెలుసుకోవాలంటే ఒక కథ ఉంది. బేసిక్గా చాలా ఇంట్రెస్టింగ్ కథ, వింటే మీకు అర్థమవుతుంది. 5th 6th వరకు బెస్ట్ టీచర్ అంటే మనకి జనరల్గా ఒక టీచర్ ఉంటారు. ఒక తర్వాత వేరే వేరే సబ్జెక్ట్స్కి వేరే వేరే టీచర్స్ వస్తూ ఉంటారు. అప్పట్లో నేను చెప్పేవాడిని, మేబీ 7th 6th వరకు నాకు ఒక ఆవిడ ఉండేవారు మేడం, ఆవిడ బెస్ట్ టీచర్ అని చెప్పేవాడిని. బట్ ఆ తర్వాత అది కూడా ఎందుకు చెప్పాను నాకు తెలియదు. ఆవిడ బాగా చెప్పిందో లేదో మనకు తెలియదు ఆ వయసులో కదా. అందరూ ఆవిడే క్లాస్ టీచర్ కాబట్టి ఆవిడ బెస్ట్ టీచర్ అని నేను రాసుకునేవాళ్ళం. బికాజ్ ఇంకెవరితో మనకి ఇంట్రాక్షన్ ఉండదు కాదు. క్లాస్ టీచర్ ఈజ్ అవర్ బెస్ట్ టీచర్ అని చెప్పేసి అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత ఏదో పరిస్థితుల వల్ల నేను స్కూల్ మారాల్సి వచ్చింది. ఒక తెలియకుండానే చర్చ్ స్కూల్లో జాయిన్ అయ్యాను 10th దాకా. సో అక్కడ ఆబ్వియస్లీ బెస్ట్ టీచర్ అనేది కాన్సెప్టే లేదు నాకు. బయటకు వచ్చాక తెలిసింది. ఒక మంచి స్కూల్ నుంచి చెడు స్కూల్లో పడ్డాక నాకు బెస్ట్ టీచరు, వర్స్ట్ టీచరు అవన్నీ ఆ తర్వాత అర్థమయ్యాయి. తర్వాత ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అందరూ మా కాలేజ్లో బాగా చెప్తారని చెప్పి వేరే వేరే కాలేజ్ నుంచి కెమిస్ట్రీ కోసం, మ్యాథ్స్ కోసం వస్తూ ఉండేవారు. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మా అన్నయ్య చాలా బాగా చదువుతాడు. సో ఎంత వచ్చింది అని చూస్తే నాకు మ్యాథ్స్లో ఒక 150కి 120 ఎంత వచ్చింది. సో 130 మార్క్స్ పోయాయి. అదొక పెద్ద ఘోరంలా చూసారు అందరూ నన్ను. 30 మార్క్స్ పోవడం ఏంటి అసలు, మ్యాథ్స్లో 100 to 100% రావాలి అని చెప్పి చాలా ఇదిగా చెప్పారు ఇంట్లో. మా మమ్మీ ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన చాలామంది కుర్రాళ్ళు, అమ్మాయిలు అందరూ ట్యూషన్కి రెడీగా వెళ్ళడానికి పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు చాలామంది. మా అమ్మ అడిగింది మా పెద్దమ్మని, ఏంటి ఇక్కడ ఏం ట్యూషన్ అని. ఇంటర్మీడియట్కి మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చెప్తారంటే ఇక్కడ ఇతను చాలామంది వస్తూనే ఉంటారు రోజుకి, అలాగా అన్ని కాలేజీల నుంచి, వైజాగ్లో అన్ని కాలేజీ వాళ్ళు ఇక్కడ ఉంటారు అనేది. మా అమ్మ ఆయనతో మాట్లాడి నాకు అరేంజ్ చేస్తాను ట్యూషన్. సో సెకండ్ ఇయర్కి నేను జాయిన్ అయ్యాను. మార్నింగ్ 5 o'clock ట్యూషన్. ఆయన పేరు వేణుగోపాల్. నేను జాయిన్ అయ్యాక నాకు కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాను. అంటే పోన్లే ఎక్స్ట్రా మనం నేర్చుకుంటాం ఇక్కడ డెఫినెట్గా అనే థాట్తో ఉన్నాను, కొంచెం పాజిటివ్గానే. బట్ ఖర్చు కదా ఇది, మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు కదా అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ ఖర్చు ఉండకూడదని నేను ఎంపీసీ కూడా తీసుకోకుండా ఎంఈసీఓ లేకపోతే ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను, నేను డబ్బులు ఇంట్లో పరిస్థితుల వల్ల. బట్ మా మమ్మీ లేదు పట్టుబట్టి, లేదు ఎంపీసీ చదవాలి నువ్వు అని చెప్పి నాకు ఎంపీసీ జాయిన్ చేసింది ఇంటర్మీడియట్లో. సో ఈ ట్యూషన్ గురించి నేను విన్నాను ముందు నుంచి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు అందులో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పారు చాలాసార్లు, బాగా చెప్తారు అది ఇది అని. ఎనీవే నేను అప్పటిదాకా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని కాలేజ్లో. అంటే ఎప్పుడు చెప్తానో ఆన్సరు ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. ఎప్పుడు చెప్పనో ఎవరు గెస్ట్ చేయలేరు కూడా. చెప్పగలను అప్పుడప్పుడు ఏం చెప్పను ఎవరు అడిగితే క్వశ్చన్స్. సో ఈ ట్యూషన్ జాయిన్ అయ్యాను. కాలేజీలో సిలబస్తో సంబంధం లేకుండా బేసిక్గా ఈయన ఓన్ సిలబస్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. నాకు నచ్చింది ఆయన చెప్పే విధానం అదంతాను. ఇప్పుడు బెస్ట్ టీచర్ అంటే నా ఉద్దేశంలో ప్రతివాడికి అక్కడ క్లాసులో 70 మంది ఉంటే 70 మందికి అర్థం అవ్వాలి కాన్సెప్ట్. అర్థమయ్యేలా చెప్పినవాడు బెస్ట్. అంతేకాని ఫస్ట్ బెంచ్లో 3-4 అర్థమైపోయి, ఆ నెక్స్ట్ బెంచ్లో వాళ్ళకి సగం అర్థమైపోయి, ఆ తర్వాత బెంచ్ నుంచి ఇంకెవరికి అర్థం కాకపోయినా పట్టించుకోలేని లెక్చరర్ కానీ టీచర్ కానీ, టీచరే కాదు నా ఉద్దేశంలో. క్లాస్ అంటే ఒక అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మన బ్రెయిన్ అందరిది ఒకటే, కానీ అందరూ ఒకలాగా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఈ లెక్చరర్ కానీ టీచర్ కానీ ఈ ఉన్న క్లాస్లో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఆ కాన్సెప్ట్ని కనుక చెప్పగలిగితే అర్థమయ్యేటట్టు అతను ఆర్ ఆమె బెస్ట్ టీచర్. ఓకే, ఈయన క్లాస్లో కనీసం 70-60 మంది ఉంటారు. మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయిపోతాయి బ్యాచ్లు. 8 o'clock తర్వాత ఆయన వెళ్ళి ఆయన ప్రొఫెసర్ వేరే కాలేజ్లో అది చూసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ వేరే బ్యాచ్లో అప్ టు 9 o'clock. సో నేను మార్నింగ్ 5 o'clock బ్యాచ్లో ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత బయట కూర్చున్నాను కొంచెం దూరంగా, వింటున్నాను. అంతను నచ్చింది నాకు ఆయన చెప్పే విధానం. అంతా చాలా జోవియల్గా ఉంటారు మనిషి, సీరియస్గా కూడా ఉంటారు ఉండాల్సిన టైంలో. సో విన్నాను. ఫస్ట్ క్లాస్ అంతా అయిపోయింది. నేను అలాగా ఒక 2-3 రోజులు కొంచెం దూరంగా కూర్చుని వింటున్నాను అంతాను. తర్వాత కొంచెం ముందుకు వచ్చి కూర్చోమన్నారు నన్ను ఒకరోజు. ఓకే అని ముందుకెళ్ళి కూర్చున్నాను. అది అయిపోయిన తర్వాత క్లాస్కి అయిపోయిన తర్వాత వచ్చి ఒకసారి ఆఫీస్లో కలవమని చెప్పారు. నేను వెళ్ళాను, కలిశాను.
కలిస్తే కిందన మీ పెద్దమ్మ వాళ్ళు ఉంటున్నారంట కదా అంటే, అవును మా పెద్దమ్మ వాళ్ళు ఉంటున్నారన్నాను. అప్పుడు ఆయన అన్నారన్నమాట, మీ పెద్దమ్మ వాళ్ళు చెప్పారు నువ్వు తెలివైన వాడివే కానీ కొంచెం బద్ధకం అది ఇది అని, తీర్చేద్దాం మనం అదే టైప్లో అతను కొంచెం వార్నింగ్ టైప్లోనే చెప్పారు నాకు. ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకున్నా. తర్వాత క్లాసులు స్టార్ట్ అయ్యాయి. క్యాలిక్యులస్ 2A 2B ఉంటాయి కదా మనకి. సో క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి కాన్సెప్ట్స్ ఆయన చెప్తుంటే. అంటే నాకు కాలేజ్లో చెప్పిన దానికన్నా ఈయన చెప్తూ ఉంటే నాకు ఇంకా బాగా అర్థమైంది. బట్ స్టార్ట్ అయ్యింది ప్యారలల్గా కొంచెం. నేను కాలేజ్ కన్నా కొంచెం అడ్వాన్స్గా ఉన్నాను చెప్పాలంటే ఈయన స్టార్ట్ చేసేసరికి. కాలేజ్లో స్టార్ట్ అయ్యేటప్పటికి నేను కొంచెం అడ్వాన్స్గా ఉన్నాను కదా. బోర్డు మీద రాస్తూ ఉంటే సమ్ అదంతాను ప్రాబ్లమ్ నేను ఆన్సర్ చేసేసేవాడిని ఫట్ మని. వస్తే టీచర్ డౌట్ వచ్చింది, ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తున్నానంటే నన్ను నా బెంచ్ దగ్గరకు వచ్చి అడిగింది ఆమె, బయట ఎక్కడైనా ట్యూషన్కి వెళ్తున్నావా అని. అంటే నేను వెళ్తున్నానని చెప్పాను. ఓకే ఫైన్ అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది. ఆవిడ కూడా మంచి ఆవిడ. ఆ తర్వాత నేను చెప్పాలంటే క్లాస్లో కొంచెం నాకే అనిపించింది మ్యాథ్స్లో నేను అందరికన్నా కొంచెం అడ్వాన్స్గా ఉన్నానని 2A 2B విషయంలో. ఎందుకంటే బోర్డు మీద వాళ్ళు రాస్తూ ఉంటేనే ప్రాబ్లం నేను సాల్వ్ చేసేసి ఆన్సర్ ఫట్మని చెయ్యెత్తేస్తున్నాను అనమాట చెప్పడానికి. కాలేజ్లో ట్యూషన్లో చాలా కామ్గా ఉంటున్నాను, అంతా వింటున్నాను, రాసుకుంటున్నాను, ఫాలో అవుతున్నాను అంతాను. అప్పుడు ఎంసెట్ కూడా దగ్గరికి వస్తుందని చెప్పి ఈయన స్టైల్ ఎలా ఉంటుందంటే ట్యూషన్లో మార్నింగ్ 5 o'clock వస్తారు, అందరూ వచ్చి కూర్చుంటారు. ఈయన వచ్చేసి కరెక్ట్ బోర్డు మీద 20 ప్రాబ్లమ్స్ ఫట్మని రాసేసి ఇది 20 hours ఫస్ట్ సాల్వ్ చేస్తారని వెయిట్ చేస్తారు ఆయన 20 సమ్స్ ఇస్తున్నప్పుడు ఎవరు స్టార్ట్ చేయకూడదు ప్రాబ్లమ్ సాల్వింగ్. నీ మైండ్లో చేసుకోవాలి, కానీ బుక్ మీద పేపర్ మీద కానీ పెన్ పెట్టి నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకూడదు. ఆయన 20 రాసేసిన తర్వాత ఆయన ఒక టైమర్ లాంటి స్టార్ట్ చేసి చెక్ చేస్తారు ఎవరు ఫాస్ట్గా చేశారు అనేది మొత్తం ఉన్న 70 మందిలో. నేను అది ఆయన రాస్తున్న టైంలోనే నా మైండ్లోనే నేను సాల్వ్ చేసుకునేవాడిని. 20 అయ్యేసిన తర్వాత ఆయన టైమర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో నేను వితిన్ 30 seconds చాలా రోజులు ఇది నాకు ఎందుకు గుర్తుందంటే నేనే ఫస్ట్ చేసేవాడిని. 30 secondsలో 20 ప్రాబ్లమ్స్ అయిపోయి ఆయన ఏమనేవారంటే, మీరు నాకు ఎలా చేశారో చెప్పక్కర్లేదు, అక్కడ మీరు 0 అయితే 0, 1 అయితే 1, ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ, -1 అయితే -1, ఇవి నాకు మీరు 1 2 3 పెట్టి మీ ఆన్సర్స్ రాసి నాకు ఎవరైపోయారో చెప్పండి అని చెప్పిన తర్వాత నేను వితిన్ 30 secondsలో అది అయిపోయిందని చేయెత్తేవాడిని. ఆ తర్వాత 45 50 60లకి మిగిలిన కొంతమంది వాళ్ళు వేరే కాలేజ్ వాళ్ళు చేతులు ఎత్తేవారు. ఆయన అది అబ్జర్వ్ చేశారు, ఎప్పుడు నేను అది ఫ్రీక్వెంట్గా చేయడం చూశారు, ఇలా చేయెత్తడం. ఆ తర్వాత ఆయన రివిజన్ ఆ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో దానికి ఆన్సర్లు ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు నన్ను అడిగేవారు ఎన్ని కరెక్ట్ అయ్యాయంటే నేను చెప్పేవాడిని ఆల్మోస్ట్ 19 20 ఎప్పుడు కరెక్ట్ అయిపోయాయి. మిగిలిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 18 19 అలా ఉండేవారు. ఒకరోజు నాకన్నా ముందు ఒక అమ్మాయి చేయెత్తింది ఒకరోజు. ఆయన నన్ను చూసి ఎక్కడ ఏది తప్పు ఏది నీకు టఫ్ అనిపించింది వీటిల్లో అని అంటే నేను ఒక చిన్న డౌట్ పడ్డాను, అది ఇన్ఫినిటీ అవుతుందా 0 అవుతుందా అని చెప్తే ఓకే అని చెప్పేసి ఊరుకున్నారు. అలాగా కొన్ని నెలల తర్వాత నేను మా కాలేజ్లో నేను టాపర్ని కాదు ఆబ్వియస్లీ, వేరే వాళ్ళు ఉంటారు ఐఐటి వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళు, వాళ్ళల్లో ఒకడు ఉండేవాడు, వాడిని మేము జాక్సన్ అని పిలిచేవాళ్ళం. వాడు సూపర్ చేస్తాడనమాట. ఇలాంటి ఎంసెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ టైమర్గా కూడా మా కాలేజీలో పెట్టేవారు, ఎవరు ఫస్ట్ చేస్తారు అని చెప్పేసి. అంటే మాలో మేము కాంపిటీషన్ ఉండేది, ఫట్మని ఎవరైనా బోర్డు మీద రాస్తూ ఉంటే ప్రాబ్లమ్ మేము ఇక్కడ వెనకాల సాల్వ్ చేసేసి చేతులు ఎత్తేయడం లేదా తయారు చేయడం చేసేవాళ్ళం. క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి నన్ను బీట్ చేసేవాళ్ళు తక్కువే అని చెప్పాలి, అక్కడ లేరని కూడా చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు అయితే. ఈ జాక్సన్ అనేవాడు చాలా బాగా చేస్తాడు కదా, వాడు కొన్నిసార్లు నాకు వెనక్కి తిరిగి నేను చెప్పేసిన తర్వాత బుర్ర నాడ్ చేసేవాడు. వాడు ఫస్ట్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చునేవాడు, నేను 4th 3rd కూర్చునేవాడిని. వాడు వెనక్కి తిరిగి నాడ్ చేసేవాడు నేను చెప్పిన తర్వాత. నేను చెప్పిన 15-20 సెకండ్స్కి వాడు బ్యాక్ తిరిగి నాడ్ చేసేవాడు, అవును నేను చెప్పింది కరెక్టే అన్నట్టు. విజయ్ అంటే వాడికి ఏంటంటే కొంచెం కేలి అంటే సరదాగా జోవియల్గా ఏదో ఒక ఫన్ చేస్తూ ఉంటాడు, కానీ సీరియస్గా మ్యాథ్స్ చేస్తాడు లేదా సీరియస్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అనేది వాడికి ఇప్పుడు అది మైండ్లో లేదు. కానీ ఇలా నేను స్టార్ట్ చేసిన తర్వాత వాడు కొంచెం నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు, ప్రాబ్లం గురించి మాట్లాడేవాడు, దాని గురించి ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడేవాడు, దీనికి వేరే విధానం ఉందా సాల్వ్ చేయడానికి అని అడిగేవాడు. అలాగే ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఐఐటి బ్యాచ్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్కి
వచ్చేవారు దగ్గరికి. ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అసలు పట్టించుకునే వాళ్ళు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తే, ఇలా కూడా చేస్తే ఏమవుతుంది, ఎలా చేస్తే ఇలా మనకి ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అని డిస్కస్ చేసేవారు వచ్చి. నాకు అది నచ్చింది అది అప్పట్లో. అదంతా క్రెడిట్ ఇది వేణుగోపాల్ గారిది. ఎందుకంటే ఆయన అందరికీ చెప్పినట్టు నాకు చెప్పాడు. నాకేం స్పెషల్గా పిలిచి ఇలాగా అని చెప్పలేదు. 70 మందిలో నాకు అర్థమైంది ఆయన చెప్పేది. మరి ఇదే కాన్సెప్ట్ నాకు కాలేజీలో అయితే నాకు అర్థం అవ్వట్లేదు అంత ఈజీగా. అంటే చెప్పిన ప్రాబ్లమ్ని నేను చేయగలను, కానీ చెప్పని ప్రాబ్లమ్ని నీకంటూ ఒక అప్రోచ్, నీ మైండ్లో కనెక్షన్ ఫామ్ అయ్యింది ఈయన చెప్పే విధానం బట్టి. అది నాకు హెల్ప్ అయింది. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైంలో ఆయన చెప్పారు, నువ్వు కాన్సన్ట్రేట్ చేసి రాస్తే నీకు 150 వచ్చేస్తుందని చెప్పారు ఆయన. భయం ఉండేది, అంటే మనకు తెలియని క్వశ్చన్ ఏదైనా వస్తే, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ లాంటివి ఏమైనా వస్తే ఏంటి ప్రాబ్లం, ఏంటి వస్తుందా రాదా చిన్న డౌట్ ఉండేది. బట్ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉండేది, చేసేయగలనులే అని. సో ఎగ్జామ్స్కి వెళ్ళాను. 2A 2B ఎగ్జామ్స్ రాశాను. 2A అయిపోయింది, కాన్ఫిడెంట్ 75/75 వచ్చేస్తుందని. 2B ఎగ్జామ్ ఐ డోంట్ నో ఎంత టైం మర్చిపోయాను, బట్ ఒక 45 మినిట్స్ ఉండగానే నా పేపర్ అయిపోయింది. అంటే నేను చేస్తాను మొత్తం. చేసాక నా వెనకాల నుంచి వాడు గోకుతున్నాడు. వాడు ఎవడో నాకు తెలియదు. వాడు గోకుతూ, భయ్యా నాకు అస్సలు ఏమీ రాదు, ప్లీజ్ చూపించవా అన్నాడు. చెప్పాను అయితే, సరే నేను పక్క పెడతాను, చూసేసుకో రాసేసుకో అని చెప్తే పక్కన పెట్టాను. చూసి రాసుకున్నాడు వాడు. వాడు అసలు టెన్షన్తోనే ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేశాను. అది మొత్తం మీద రాసాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అడిగాడు, భయ్యా నువ్వు అన్నీ రాసావు, సో సెంటర్ వచ్చేస్తుందా అన్నాడు. అంటే నాకు తెలియదు, నేను అయితే అన్నీ బాగానే చేశాను, తప్పలే అనిపించట్లేదు, రావచ్చు 75 అన్నాను. నాకు 75 అక్కలేదు భయ్యా, నేను జస్ట్ పాస్ అయితే చాలని టైప్లో అన్నాడు. సరే అని చెప్పి ఓకే భయ్, ఇంకా అసలు పరిచయం లేదు అప్పట్లో, ఫోన్ నెంబర్లు అవి తీసుకున్నాం ఏం లేదు, అయిపోయింది. ఆ తర్వాత నాకు ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. నాకు 149/150 వచ్చింది. నాకు అర్థమైంది 2Bలో నాకు 1 మార్క్ పోయింది. నాకు తెలిసి ఎక్కడ పోయిందో తర్వాత అర్థమైంది, 1 మార్క్ ఎక్కడ తీసేసి ఉంటారని. ఎనీవే తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాను కదా నేను. ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాక ఇంట్లో చెప్పాను మాట, ఇలాగ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాను నేను, ఇలాగా ఉంటాను, టచ్లోనే ఉన్నాను అనమాట. అంటే కనిపిస్తుంటే మాట్లాడడం అదంతా ఆయనతో, మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత నేను ఒకసారి, నాకు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే ఇంజనీరింగ్లో ఒకడు వచ్చి గుర్తుపెట్టావు నన్ను అన్నాడు. లేదు గుర్తుపట్టలేదు నేను అన్నాను. అంటే నేను ఎక్కడ చూసినట్టుంది భయ్యా అన్నాను. అంటే వాడు సీనియర్ కాదు, వాడు మావాడే, ఐ మీన్ మా బ్యాచ్ వాడే, కాకపోతే వాడికి సీనియర్స్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాడు ఎవడా అంటే, వాడు ఈ 2B పేపర్ నేను చూపించాను కదా వాడు మాట. వాడేమో విజయ్ని వదిలేయండి వాడు మనవాడే అని చెప్పేసి అన్న వెంటనే నాకు ర్యాపో పెరిగింది బాగానే తర్వాత వాడితోటి. సో అడిగాను, మార్క్స్ చూసుకున్నావు కదా బాగానే వచ్చాయి కదా, నీకు హ్యాపీ కదా అంటే, బాగా రావడం ఏంటి భయ్యా, అసలు 74 ఎంత తెప్పించావు నువ్వు, క్యాక్లు అసలు వెరీ హ్యాపీ, నీ వల్ల నేను పాస్ అయ్యాను, అసలు ఇక్కడికి వచ్చేవాడే అసలు ఇంజనీరింగ్ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు, 2B చాలా టఫ్ అది ఇది అని చెప్పేసి అన్నాడు. నేను హ్యాపీ, వాడే హ్యాపీ. సో బెస్ట్ టీచర్ అనే కాన్సెప్ట్కి మళ్ళీ బ్యాక్ వస్తే, నేను ఎందుకు ఈయన పేరు చెప్పట్లేదు బెస్ట్ టీచర్ అంటే, దీనికి ఒక కారణం ఉంది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు అడుగుంటే నేను ఈయన పేరు చెప్పేవాడినేమో, ఈయనే బెస్ట్ టీచర్ అని. ఎందుకంటే ఆయన చెప్పే విధానం అంత అద్భుతంగా ఉంది, మీకు ఇప్పటివరకు చెప్పాను కదా. ఈయన పేరు ఎందుకు చెప్పడం మానేసాను అంటే, తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయన ట్యూషన్స్ చెప్పడం మానేశారని. నేను మా పెద్దంతో ఇంటికి వెళ్ళినప్పుడు, ఏంటి సార్ లేరు ఇటు పక్క ఇక్కడ అంటే, లేరు ఆయన మూసారు అంటే, ఎందుకు మూసారు అని అడిగాను. అంటే ఏదో జరిగిందంట అన్నారు. ఏమైంది అన్నాను. అంటే చెప్పలేదు, మా పెద్దమ్మ వాళ్ళు నాతో ఏం చెప్పలేదు. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయిని అడిగాను, ఏమైందిరా ఏంటి ఇక్కడ అంటే, సార్ ఎవరితోనూ అమ్మాయితో మిస్బిహేవింగ్ చేశారంట, అందుకని కేసు అయ్యింది, సంథింగ్ అయ్యిందని. ఓహ్ ఇదేంట్రా ఇలాగా అని అనుకున్నా. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు, నాతో పాటు చదువుకున్న వాళ్ళతో అడిగితే, ఏమోరా ఇవి రూమర్సో కాదో తెలీదు, బట్ ఆయన అయితే కొంచెం సీరియస్గానే ఉంది, ఆయన జాబ్ కూడా డైలమాలో ఉంది, ఏదో అమ్మాయితో ఎఫ్ఐఆర్ అంట, అది ఇది ట్యూషన్కి వచ్చిన అమ్మాయితో అది ఇది. సో నేను బెస్ట్ టీచర్ ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నానంటే, నాకు చెప్పినంత వరకు ఆయన బాగానే చెప్పారు, బట్ యాజ్ ఎ పర్సన్ ఆయన గుడ్ కాదనిపించింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. అంటే చదువు నేర్చుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయితోటి ఆయన మిస్బిహేవ్ చేశారని చూడలేదు, బట్
లోకం నమ్మింది ఆయన. ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈజ్ బిగ్ పర్సనాలిటీ. ఓకే, పెద్ద కాలేజ్లో ఆయన ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయినా, ఆయన అది గవర్నమెంట్ కాలేజు. అలాంటిది ఆయన ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఇది నాకు సంబంధం లేదు, నాకు చేయలేదు అనేది ఎక్కడ వినలేదు, నేను చూడలేదు. న్యూస్ పేపర్లు కూడా వెతికాను నేను చాలా మటుకు, కానీ ఎక్కడ నాకు దొరకలేదు. సో యాజ్ ఎ టీచర్ హీ వాజ్ రియలీ గుడ్, బట్ యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ నాట్ ష్యూర్ నో. సో ఈయన బెస్ట్ టీచర్ ఎలా చెప్పగలను నేను? అర్థమైందా మీకు? సో అది ఆ డైలమా నాకు ఉండింది. అందుకని నేను బెస్ట్ టీచర్ అని నాకు చెప్పాలన్నా నేను చెప్పలేని పరిస్థితి. ఆయన పేరు నాకు నిజంగా హెల్ప్ చేశారు ఆయన మ్యాథ్స్ విషయంలో. అండ్ కాలేజ్లో నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఇంటరాక్ట్ అవ్వని వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నాతో డిస్కస్ చేయడం, అదంతా కూడా ఆయన వల్లే జరిగింది. అది లెక్చరర్లు కూడా నేను అడిగారు, నువ్వు ట్యూషన్ చేసుకున్నావు అంటే నేను కూడా ధైర్యంగా చెప్పగలిగాను, ఎస్ ఆయన దగ్గర నేర్చుకున్నానని. సో ఇదంతా కూడా ఆయన వల్లే పాసిబుల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆయన వల్ల ఎక్స్పెక్ట్ చేయనిది కూడా జరిగింది కదా, అందుకని నేను బెస్ట్ టీచర్ అని చెప్పలేకపోతున్నాను అంతే. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్. నేను ఇప్పటివరకు బెస్ట్ ఫ్రెండ్ వీడు అని నాకు జ్ఞానం వచ్చిన తర్వాత చెప్పలేదు. ఎందుకు అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, అండ్ కరెంట్ జరుగుతున్న ఒక స్టోరీ కూడా ఉంది. అది మోస్ట్లీ నెక్స్ట్ అంటే చెప్తాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ పిల్ల. ఇవేమీ నేను చెప్పుకోవట్లేదు. ఐ డోంట్ నో వై. ఇది ప్యాషన్తో స్టార్ట్ చేశాను, బట్ ఇప్పుడు హాబీలా తయారవుతుంది. ఐ డోంట్ నో, మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో అనిపిస్తుంది వినడంలో. ఐ డోంట్ నో ఎంతమంది వింటున్నారో, ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియడం లేదు. అందుకే నేను కూడా ఐఎమ్ టేకింగ్ మై ఓన్ టైం. బాయ్.